నమస్కారం. ఆర్టీఐ 9 న్యూస్ కి స్వాగతం. మెదక్ జిల్లా కేంద్రంలోని ప్రధాన పోస్ట్ ఆఫీస్ సర్కిల్ నుండి ధ్యాన్చంద్ చౌరస్తా వరకు సీఎం కప్ టార్చ్ ర్యాలీని జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్, జిల్లా అదనపు కలెక్టర్ నాగేష్, జడ్పీ సీఈఓ ఎల్లయ్య, డిపిఓ యాదయ్య, యువజన క్రీడల నిర్వహణ అధికారి రమేష్, డీఎస్పీ ప్రసన్న కుమార్, జిల్లా సైన్స్ అధికారి రాజిరెడ్డి, వివిధ శాఖల జిల్లా అధికారులతో కలిసి టార్చిని వెలిగించి జెండా ఊపి ప్రారంభించారు. సీఎం కప్ ర్యాలీ పటిష్టంగా నిర్వహించడానికి జిల్లా పోలీసు యంత్రాంగం ట్రాఫిక్ నియంత్రణకు చర్యలు తీసుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ మాట్లాడుతూ, సీఎం కప్ టార్చ్ ర్యాలీ ప్రధాన లక్ష్యం గ్రామీణ ప్రాంతాల యువతను క్రీడల వైపు ఆకర్షించి జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో ప్రతిభను చాటేలా ప్రోత్సహించడమేనని తెలిపారు. గత సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా సీఎం కప్ క్రీడా కార్యక్రమాలు పటిష్టంగా నిర్వహించడానికి చర్యలు చేపట్టామన్నారు. ఆసక్తి గల క్రీడాకారులు ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేయించుకోవాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వం త్వరలో తెలంగాణకు సంబంధించి స్పోర్ట్స్ యూనివర్సిటీ ప్రారంభించే దిశగా ముందుకు పోతుందని గుర్తు చేశారు. పల్లెలోని యువత, విద్యార్థులు చదువుతో పాటు క్రీడలపై కూడా ఆసక్తి పెంపొందించుకోవాలని, దీనివల్ల శారీరక దృఢత్వంతో పాటు వ్యక్తిత్వ వికాసం కూడా లభిస్తుందన్నారు. అలాగే తాము ఎంచుకున్న క్రీడల్లో కష్టపడి రాణిస్తే పల్లె స్థాయి నుండి ప్రపంచ స్థాయి ఛాంపియన్లుగా ఎదుగొచ్చని అన్నారు. సీఎం కప్ ద్వారా ప్రభుత్వం యువతకు, విద్యార్థులకు క్రీడా ప్రతిభను ప్రదర్శించుకునే గొప్ప వేదికను కల్పించిందన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని కష్టపడి సాధన చేసి జిల్లాలోనే కాక జాతీయ, అంతర్జాతీయ వేదికలపై కీర్తి ప్రతిష్టలు తీసుకురావాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ ర్యాలీలో వివిధ పాఠశాలలు, కళాశాలలకు చెందిన విద్యార్థులు, క్రీడాకారులు, ఎన్సీసీ క్యాడెట్లు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ పాఠశాలల ప్రిన్సిపల్స్, వ్యాయామ ఉపాధ్యాయులు, క్రీడాకారులు, క్రీడాభిమానులు తదితరులు పాల్గొన్నారు. ఎన్సీసీ క్యాడర్ వాళ్ళకి, ప్రతి ఒక్కరికి యువతకు అందరికి కూడా నమస్కారం. సో మనందరికి కూడా తెలుసు, లాస్ట్ టైం మన జిల్లాలో సక్సెస్ఫుల్గా మనము సీఎం కప్ నిర్వహించడం జరిగింది. మరి అప్పుడు కూడా అదేవిధంగా గ్రామ పంచాయతీలో చాలామంది కూడా టీమ్స్ ఫామ్ చేసుకోవడం, కొన్ని ఇండివిజువల్ టీమ్స్ ఫామ్ చేసుకోవడం, కొన్ని గ్రూప్ టీమ్స్ కూడా ఫామ్ చేసుకోవడం. సో వాళ్ళు అప్పుడంతా కూడా రిజిస్ట్రేషన్ చేసుకొని మరి పెద్ద ఎత్తున మండల్ లెవెల్లో అప్పుడు మనం స్పోర్ట్స్ నిర్వహించినాం. మరి మండల్ లెవెల్లో ఎవరైతే విజేతలు ఉన్నారో వాళ్ళందరినీ కూడా మళ్ళీ మనం జిల్లా స్థాయికి పిలిపించి ఇక్కడ కూడా మనం జిల్లా స్థాయిలో కూడా గేమ్స్ నిర్వహించి మరి వాళ్ళందరినీ కూడా ప్రోత్సహించి ఇక్కడ క్రీడలు నిర్వహించడం జరిగింది. మరి ఇక్కడ ఎవరైతే మంచి ప్రతిభ కనపరిచినారో వాళ్ళందరినీ కూడా మనము స్టేట్ లెవెల్కి కూడా పంపించి అక్కడ కూడా మన మెదక్ జిల్లా క్రీడాకారులందరూ కూడా మంచి ప్రతిభ కనపరిచి అక్కడ స్టేట్ లెవెల్లో కూడా అవార్డ్స్ వాళ్ళ ప్రైజెస్ అందరూ కూడా వాళ్ళు తెచ్చుకోవడం జరిగింది. మరి దాంట్లో భాగంగా కూడా ఈ ఇయర్ మనము సేమ్ అదే సీఎం కప్ మళ్ళీ సేమ్ అదే ప్రొసీజర్తో మనము నిర్వహించడం జరుగుతూ ఉంది. మరి ఎవరెవరైతే మెదక్ జిల్లాల క్రీడాకారులు ఎవరైతే ఎంతోజియాస్టిక్ పర్సన్స్ ఉన్నారో, ఇంట్రెస్టెడ్ ఉన్నారో మరి వాళ్ళందరూ కూడా ఈసారి మనం ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ద్వారా చేయడం అనేది కూడా జరుగుతూ ఉంది. మరి వాళ్ళందరూ కూడా ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకున్నట్టయితే ఆల్రెడీ పంచాయత్ సెక్రటరీస్కి మొత్తం ఇన్ఫర్మేషన్ కూడా వాళ్ళ విలేజ్ గ్రూప్స్లలో కూడా పెట్టమని చెప్పడం జరిగింది. సో వాళ్ళు ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకున్నట్టయితే 17th నుంచి మనము ఈ స్పోర్ట్స్ అనేది కూడా మన జిల్లా వ్యాప్తంగా కూడా స్టార్ట్ కావడం జరుగుతుంది. మరి అది ఆల్మోస్ట్ 28th వరకు కూడా మన మండల్ లెవెల్లో, అదేవిధంగా డివిజనల్ లెవెల్లో ఇక్కడ మళ్ళీ జిల్లా స్థాయిలో మొత్తం అంతా కూడా ఫిల్టర్ చేసి ఎవరెవరైతే ప్రతిభ కనపరిచిన వాళ్ళందరినీ గుర్తించి మళ్ళీ తర్వాత మనము తదుపరి రాష్ట్ర స్థాయి పోటీలకు కూడా ఇక్కడ ఫస్ట్ వచ్చిన వాళ్ళందరినీ కూడా ఎవరెవరైతే ప్రతిభ కనపరుస్తారో వాళ్ళని పంపించడం జరుగుతుంది. మరి దీని ప్రకారంగా మరి ఇక్కడ వచ్చిన మీడియా మిత్రులకి, ప్రతి ఒక్కరికి ఇక్కడ వచ్చిన యువతకి అందరు కూడా రిక్వెస్ట్ ఏంటంటే పెద్ద ఎత్తున ప్రచారం చేసి మరి ఎవరెవరైతే ప్రతిభ ఉన్న క్రీడాకారులు ఉన్నారో వాళ్ళందరూ కూడా పెద్ద ఎత్తుగా పాల్గొన్నట్టయితే సో తర్వాత కూడా ప్రభుత్వం చాలా మంచి ఉద్దేశాలతోని తొందరలోనే మరి తెలంగాణకి సంబంధించి ఈ స్పోర్ట్స్ యూనివర్సిటీ కూడా ఒకటి ప్రారంభించాలనేది కూడా ప్రభుత్వం ఉద్దేశంలో ఉంది. ఆ స్పోర్ట్స్ యూనివర్సిటీ ద్వారా కూడా క్రీడాకారులను ఎంకరేజ్ చేయాలని ఆల్రెడీ మనకి కొన్ని జిల్లాలలో స్పోర్ట్స్ కాలేజెస్, స్పోర్ట్స్ స్కూల్స్ కూడా ఉన్నాయి. సో ఇంకా కూడా మనము మెరుగుపరిచే స్పోర్ట్స్ యూనివర్సిటీ కూడా తొందరలోనే ప్రారంభమవుతుంది. కాబట్టి సో ఇప్పుడున్న వాళ్ళందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొని మరి వాళ్ళ ప్రతిభ కనబరిచి జాతీయ స్థాయికి కూడా వెళ్ళే విధంగా కూడా మన క్రీడాకారులు తయారు కావాల్సిన అవసరం ఉంది. మరి ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు కూడా సద్వినియోగపరచుకొని వాళ్ళ ప్రతిభ చూపెడతారని కూడా ఆశిస్తూ మరొకసారి ఇటువంటి మంచి ప్రోగ్రామ్ కండక్ట్ చేసిన మరి స్పోర్ట్స్ అండ్ యూత్ అండ్ స్పోర్ట్స్ డిపార్ట్మెంట్ అధికారులకు అందరికీ కూడా కృతజ్ఞతలు తెలుపుతూ ఇక్కడ వచ్చిన మీడియా మిత్రులకు అందరికీ, ఇక్కడ వచ్చిన యువతకు ప్రతి ఒక్కరు కూడా పేరు ధన్యవాదాలు తెలుపుతాను. థ్యాంక్ యూ.